కళ్యాణి ఏంటి నోరు లేస్తుంది? నీకోసం ఇంట్లో ఎదురు చూసేవాళ్ళం మేమంతా పిచ్చోళ్ళమా? నీ పాటికి నువ్వెక్కడెక్కడో తిరుగుతూ ఉంటే మేమేం మాట్లాడుకుంటా చూస్తూ ఊరుకోవాలా? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? ఇంటి కోడల్ని పట్టుకొని ఇలాగైనా మాట్లాడితే నువ్వు ఊరుకోమ్మా. ప్రతిసారి నాకు మాటలు నేర్పిస్తావే కాని దానికి మాత్రం బుద్ధి నేర్పించువా? అసలు అదేం చేసిందో తెలుసా నీకు? ఏం చేసింది? ఏం చేసింది? అంటున్నాను. అంత చీకట్లో అక్కడ తనతో మాట్లాడాల్సినంత అవసరం ఏంటి అని. మనల్ని చూడగానే వాడిని పంపించాల్సిన అవసరం ఏంటి? నిజంగా తనని వదిలిపెట్టడానికి వచ్చిన వాడే అయితే నేరుగా తీసుకొచ్చి ఇంటి ముందు దింపాలి. ఒకవేళ బుద్ధి తక్కువై నేను ఎవర్రా నువ్వు అని అడిగితే నేను పలానా, నాకు మీ అమ్మాయికి ఏ సంబంధం లేదని చెప్పాలి. అంతేకాని వీధి చివర దింపి మాట్లాడి అట్నుంచటే వెళ్ళిపోతాడా? ఇది వాణ్ణి పంపించేస్తుందా? బుద్ధి లేకుండా మాట్లాడగదామేంటి? వీధి చివర వదిలిపెట్టినంత మాత్రాన నీ ఇష్టానికి మాట్లాడేస్తావా చెప్పు? మీరు మాట్లాడకండి. దీన్నిలా వెనకేసుకొని వస్తున్నారు కాబట్టే దాని ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతుంది. నా కళ్ళారా నేను చూశానని చెప్పిన తర్వాత కూడా ఇలా మాట్లాడతారేంటి మీరు?
దమయంతి, ఇంక మాట్లాడింది చాలు. నీ కళ్ళతో చూసావు కదా అని అన్ని నిజాలైపోవు. నువ్వు ఊహించుకున్నట్టే అన్ని జరగవు. నా కూతుర్ని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ పాపం మూట కట్టుకోవద్దు. శౌర్య ప్రాణంగా బతికింది. శౌర్య లేడన్న తర్వాత కూడా శౌర్య కోసమే బతుకుతోంది. అలాంటి దాన్ని పట్టుకుని ఏదో దారి తప్పి తిరిగే మనిషిని మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. అవునా? మరి నీ మొగుడు కూడా మంచి వాళ్ళలాగే ఉండేవాడు కదా, నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించేవాడు కదా. నీ కళ్ళ ముందు, మా అమ్మ కళ్ళ ముందు, మా అందరి కళ్ళ ముందు నిన్ను కాదని చెప్పి ఇదిగో దీని తల్లినే కదా తీసుకెళ్లిపోయాడు. ఆయన ఏదో తప్పు చేశాడని అదే తప్పు నా బిడ్డ చేస్తుందా? నా గతంలో ఏదైనా తప్పు జరిగింది అంటే అది పూర్తిగా నా తలరాత. నా భర్త ఏం చేసినా నేను ఆ రోజు మాట్లాడకపోవడం నా తప్పు. ఆ రోజు ఆయన తప్పు చేశాడు. ఆ తప్పుని ఎదిరించక నేను తప్పు చేశాను. అందుకని దాన్ని కారణంగా చూపించి ఈ రోజు నా బిడ్డ భవిష్యత్తు మీద మచ్చవేయదు. అందుకని దాన్ని కారణంగా చూపించి ఈ రోజు నా బిడ్డ భవిష్యత్తు మీద మచ్చవేయదు. బావుండదు చెప్తున్నా. మంచేంటి అనుపమా, మంచేంటి? కళ్ళ ముందు నిజం కనిపిస్తుంటే ఇందాక వచ్చిన వాడెవడో దీన్ని వదిలిపెట్టడానికి వచ్చుంటే అక్కడే ఎక్కడో ఆగాల్సిన అవసరం ఏంటి? అది ఊళ్ళో అసలు జనవే లేని ఈ జామున వాడితో ఇది మాట్లాడాల్సిన అవసరం ఏంటి? పొరపాటున ఎవరైనా ఊళ్ళో చూసుంటే ఎంత పరువు తక్కువ. ఊరు మొత్తానికి మనమందరూ ఏ సమాధానం చెప్పేవాళ్ళం? నా కొడుకు పోయి 4 నెలలు కూడా కాలేదు. అయినా ఇది బొట్టు పెట్టుకుని తిరుగుతుంది, పెళ్లిళ్ళకి పేరెంటాలకి వెళ్తుంది. ఇలా తెగిన గాలిపటంలా తిరిగితే ఎవరు అడగరా? ఎవ్వరు ఎదురుగా ఏవి అడక్కపోయినా వెనకాల 100 మంది 100 అనుకుంటారు. ఎవరెవరు ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు గాని నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. అమ్మా, నేను చూసిందే మాట్లాడుతున్నాను. చూడండి, ఏమైనా సృష్టించి మాట్లాడుతున్నానా? కాదంటే దాన్ని చెప్పాను. ఎందుకు వాడి ఇంటి దాకా రాలేదు? ఏ వీధి చివరికి ఇంటికి ఎంత దూరం ఉంది కాబట్టి. అక్కడి వరకు వచ్చిన వాడికి ఇంటి దాకా రావడానికి నొప్పేంటి? కన్న తల్లివి కాకపోయినా తల్లిలా చూసుకుంటున్నావని ఊరుకుంటుంటే పసిబిడ్డే వాణ్ణి మర్చిపోయావు. వాడి గురించి కూడా ఆలోచించలేదు. కనీసం బిడ్డ ఎలా ఉన్నాడని కూడా అడగవు. నోకొస్తున్న కోపానికి నిన్ను. దమయంతి, బుద్ధి లేకుండా మాట్లాడింది చాలు. రా లోపలికి. ఆగండి, వదలండి. నేనెవడు దాంతో మాట్లాడాలి? రమ్మంటుంటే ఏదో ఒకటి తేల్చుకోవాలి. రా దమయంతి.